చెప్పంగానే నాకు ఏమర్థమవుతుందిరా ఇంకా, లేకపోతే నిన్ను ఫస్ట్ తీసేమని నేను ఎందుకు అంటాను, నేను అనను కదా. ఐ స్వీట్ రా, ప్రామిస్ రా, అరే నిజంగా నేను అలా అనుకోలేదు కళ్యాణ్. కళ్యాణ్ ఏం చేయాలి కళ్యాణ్, ఏం ఆడలో ఉందో కళ్యాణ్. మరి నేను చీటింగ్ చేసి చెప్పురా, నేనేం చెక్ చేశాను ఇక్కడ? నేను చెప్పి వేరే వాళ్ళ పేరు చెప్పి నీ పేరు చెప్పాను లేదు కదా. నేను ఫస్ట్ అడిగాను, శ్రీజని అడిగాను, శ్రీజ సిచ్యువేషన్ బట్టి తీసేస్తాను, నా సపోర్ట్ కళ్యాణ్కి అన్న తర్వాత నేను వెళ్ళాను కదరా. కళ్యాణ్ నిజంగా నా మాట్లాడదు లేదు కళ్యాణ్. మాట్లాడదు లేదు, బట్ నా ఇంట్లో నాకు తీసేస్తే నీకు ఈజీగా అవ్వాలని ఉంది కాబట్టి నువ్వు చెప్తావు నేను తీసేస్తానేమో అని డౌట్తో కాదురా, నేను క్లారిటీ అడిగాను. అదే అంటున్నా, వాళ్ళ మీద క్లారిటీతో నువ్వు చెప్తావు. నేను నీ మీద ఉన్న ఎఫెక్షన్తో నీ మీద ఉన్న నమ్మకంతో నీ పేరు చెప్పలేదు. శ్రీజా నీ పేరు చెప్పినా సరే నేను వద్దన్నా, ఎవరి పేరు చెప్పినా నాకు తెలుసు, ఎవరు తీసుకున్నాను నాకు. అదే సరే అది కాదు కళ్యాణ్, ఫస్ట్ నేను వచ్చి అడిగింది దాని గురించి మాట్లాడుకో. నువ్వు చెప్పాలి అయిపోయింది కదా, నువ్వు చెప్పాల్సింది చెప్తావు కదా, ఇంకేం చెప్పింది నీకేమైనా అన్నాకి. లాస్ట్ వరకు ఇద్దరు నించుతావు అని అడిగితే మరి ఏం చెప్పలేదు కదా, సిచ్యువేషన్ బట్టి తీసేస్తాను అని అన్నది. కనీసం అది క్లారిటీగా చెప్పినా నేను ఏదైనా చెప్పుకునేదాన్ని కదా. అదే చెప్తున్నాను, నువ్వు నమ్మలేదంటే నేను అడిగాను కదా. నువ్వు నమ్మలేదు, నమ్మకం ఎక్కడ వస్తుంది కళ్యాణ్ ఇక్కడ? నేను అడిగాను సరే తీసేసారు ప్లీజ్ చెప్పు కళ్యాణ్, ఇక్కడ నేను బాగోలేదు కళ్యాణ్. ఫేస్ వాష్ చేసుకోండి, నేను తప్పులేదు కళ్యాణ్, నేనే చెప్పాను కళ్యాణ్. ఓకే నాకు మీరొక్కడే ఇంపార్టెంట్, గ్రూప్ ఇంపార్టెంట్ కాదు. అలాంటప్పుడు ఏంటివే జరుగుతున్నాయి, అక్కడ శని గారు ఉన్నారు, తీయడానికి అందరూ ఉన్నారు. సో నేనేదో తీసేస్తాను, నేను తీసేయడం ఏంటి, అది ప్రాబ్లం అక్కడ. అందరు కూర్చొని ఫ్రెండ్షిప్ అన్నప్పుడు మరి రీతి కూడా అదే పాయింట్ ఎత్తాలి, తనుజు కూడా అదే ఎత్తాలి. నేను బ్లూ టీమ్ నేను కష్టపడాను, హరీష్ గారు బాగోపోయినా మా కోసం ఆడారు, మాకేం సపోర్ట్ చేయలేదు, మామూలుగా గెలిపించారు, మాలంతో ఒక కండక్టర్ కూడా చేయలేదు, మీ టీమే చేస్తున్నానంటే అప్పుడు ఫ్రెండ్స్ గుర్తు రాలేదంటే ఇక నాకు మీరు ఒక్కడే ఇంపార్టెంట్ రా, వాడికి నాకు నువ్వు కూడా కాదు, ఇది ఒక్కడే ఇంపార్టెంట్ ప్రయారిటీ. వాడికి ఏంటంటే నువ్వు ఇంపార్టెంట్, వాడు ఇంపార్టెంట్. నేను ఉన్నప్పుడు వాడు ఏం చెప్తున్నాడు విన్ను, వాడికన్నా నేను ఇంపార్టెంటే, బట్ వాడు కూడా ఇంపార్టెంట్గా ఉన్నాడు. నేను తీసేయచ్చు ఫస్ట్ టైంలోనే. ఒకవేళ నువ్వు ఫస్ట్ బెల్ తీసుకున్నావు అనుకో, ఎవరిని తీసేస్తుంది? రీతిని వద్దన్నాడు యాక్చువల్లీ, రాను ఎప్పుడు వద్దన్నాడు? నేను చెప్తున్నాను, వాడు వద్దన్నాడు. బట్ తీసేసినా సరే నాతో ఏంటి వాడికి, నేను తీసేస్తానని తీసేసి అంటే తర్వాత కూడా తీయచ్చు. మీ ఇద్దరికి ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇద్దరు ఇంపార్టెంట్ కాదు. నేను ఒకవేళ కెప్టెన్సీ దాంట్లో ఉంటే హీఈస్ గోయింగ్ టు సపోర్ట్ మీ, ఓన్లీ మీ అని చెప్పాడు. నీకు అర్థమవుతుందా? నీకు ఎందుకు అర్థం కావట్లేదు? కాదు కదా, అరే నువ్వు మాట్లాడలేదు బాగుందంటే లాస్ట్ 2 మీ ఇద్దరు నుంచి వచ్చు కదా. అది పురే నేను వెళ్ళి అడిగాను రా, నేను అడిగాను లాస్ట్ వరకు మన ఇద్దరం ఉందామా లేదా అని. పాయింట్ అది పవన్, వాడిద్దరు ఇంపార్టెంట్ అన్నప్పుడు నువ్వు విన్నావచ్చు, బట్ మీ ఇద్దరికి ఫేర్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని లాస్ట్ వరకు ఉంచు. దివ్య నేను వెళ్ళి అడిగాను, దివ్య ఎందుకు ఇది అర్థం కావట్లేదు నాకు అర్థం. నేను వాడిని వెళ్ళి అడిగాను లాస్ట్ వరకు మన ఇద్దరం ఉందామా అని అంటే, అదే నాకు నమ్మకం లేదురా, ఎవరికేమో అలా ఆడతాము అని అన్నాడు వాడు.